సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వారి మెదడు తీరు వేరు అనే అంశం గురించి తెలుసుకుందాం. వయసు మీద పడుతున్న కొద్దీ చాలామందికి జ్ఞాపక శక్తి, గ్రహణ సామర్థ్యాలు తగ్గుతుంటాయి. కానీ వృద్ధుల్లో కొందరు పాత ఘటనలను బాగా గుర్తుంచుకుంటారు. వయసులో తమకన్నా 25-30 ఏళ్ల చిన్నవారిని మించిపోతుంటారు. దీనికి కారణమేంటి? దీని గుట్టును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. వృద్ధాప్యంలో అసాధారణ జ్ఞాపక శక్తికి మెదడులో కొత్త కణాలు ఏర్పడే సామర్థ్యానికి సంబంధం ఉంటున్నట్లు గుర్తించారు. సుమారు 3.5 లక్షల మెదడు కణాలను విశ్లేషించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. ఇవన్నీ శవ పరీక్ష అనంతరం దానం చేసిన యువకులు, వృద్ధుల మెదళ్ల నుంచి సంగ్రహించిన కణాలే. వీటిల్లో మహామేధాశక్తి గల వృద్ధుల మెదళ్లు కూడా ఉన్నాయి. జ్ఞాపక శక్తి పరీక్షల్లో 50లో 60లో ఉన్నవారితో సమానంగా లేదా ఎక్కువ మార్కులు సాధించిన 80 ఏళ్లు పైబడిన వారిని కాగ్నిటివ్ సూపర్ ఏజర్స్గా భావిస్తుంటారు. ఆయా వ్యక్తుల విషయగ్రహణ సామర్థ్యాలను బట్టి కొత్త మెదడు కణాల తీరుతెన్నులు భిన్నంగా ఉంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. మహామేధాశక్తి గల వృద్ధుల్లో ఇది మరింత ప్రత్యేకంగా ఉంటున్నట్లు తేలింది. వీరిలో ఇతరుల కన్నా మరింత ఎక్కువ సంఖ్యలో కొత్త మెదడు కణాలు ఉంటుండడం విశేషం. ఆయా కణాల ప్రక్రియలు ఇంకాస్త బాగా కొనసాగుతూ వచ్చినట్లు, ఇవి కీలకమైన పనుల్లో పాలు పంచుకుంటున్నట్లు బయటపడింది. కొన్ని ప్రక్రియలు మెదడు కణాల మధ్య సమాచార ప్రసారంలో నిమగ్నం కాగా, మరికొన్ని కణాల మనుగడకు తోడ్పడడం గమనార్హం. వయసు మీద పడిన కొందరి మెదళ్ళు మరింత ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నాయో గుర్తించగలిగితే వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తిని పెంచే మందుల తయారీకి, ఆల్జీమర్స్, డిమెన్షియా నివారణకు ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈరోజు మనం వారి మెదడు తీరే వేరు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.